brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఈవీఎంల కారణంగానే ఎన్నికల్లో ఓడిపోయాం. గత ఏడాది ఎదురైన ఓటమి తర్వాత వైసీపీ నేతలు చేసిన కమెంట్స్ ఇవి. కానీ ఇప్పుడు తమ పార్టీ ఓటమికి గల అసలు కారణాలని ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో కొందరు కర్మ సిద్ధాంతం, మరికొందరు వేదాంతాన్ని వల్లిస్తున్నారు. మద్యం కేసు సహా పలువురు నేతలపై ఇతర కేసులతో అల్లాడిపోతోంది వైసీపీ. కేసులకు తాము భయపడబోమని, వీటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అయితే రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులు ప్రస్తావిస్తూనే ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశామన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. గత 5 ఏళ్లలో మోదీ ఏం చెబితే అది చేశామని, కానీ చివరకు బీజేపీకి దూరమై నష్టపోయామన్నారు. ఇకపై ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీతో పొత్తు పెట్టుకుందామని జగన్ కు సలహా ఇచ్చారు. మనం తప్పు చేశాం. భారతీయ జనతా పార్టీతో 2024లోనే మనం అలయన్స్ లో పోయి ఉండాలి. ఎలక్షన్స్ ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం. రాజ్యసభలో, పార్లమెంటులో 5 సంవత్సరాలు. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. మోడీ గారు ఏం చేయమంటే ఏం చెప్తే అది మనం చేశాం. చివరకు మనం దూరం అయిపోయినాం. జగన్ కు చంద్రబాబుకు మధ్య వ్యత్యాసం ఉందన్నారు మరో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. చంద్రబాబులా జగన్ మాటలు చెప్పి ఉంటే వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేదన్నారు. కూటమి పాలనలోనే లిక్కర్ స్కామ్ జరుగుతుందని ఆరోపించారు. నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే, నీకు నోరు పెద్దది, జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది. నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు. జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. 10 సార్లు చెప్పుకోలేడు పాపం. ఇక అధికార దుర్వినియోగం చేస్తే పత్రం తప్పదన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. మేము అలా చేశాం కాబట్టే ఇక్కడ ఉన్నామని, టీడీపీ వాళ్ళు కూడా ఇలాగే చేస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. వస్తాం, గెలుస్తాం, పోతాం, అందుకని అధికారం ఉంది కదా అని చూసుకుంటే అది దానికి వచ్చి మీరు చేయలేదా అంటారు. అవన్నీ చేశాం కాబట్టి మనం దగ్గర ఉన్నాము. వాళ్ళు చేస్తారు కాబట్టి మనం రేపు మళ్ళీ మీదకి వస్తామా, వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తారు. ఎన్నికల్లో తమ ఓటమికి ఈవీఎంలే కారణమని కొంతకాలం చెబుతూ వచ్చిన వైసీపీ నేతలు ఇప్పుడు తమ ఓటమికి ఇతర కారణాలను ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపే పనిలో నిమగ్నమయ్యారు.